హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సరిత. ఏపీ యువత మత్తులో తూలుతూ జోగుతోంది. గంజాయి స్మగ్లింగ్ లో ఇప్పటికే దేశంలోని ఏపీని జగన్ రెడ్డి నెంబర్గా నిలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు వాడకంలోనూ ఆంధ్ర జగన్ అని కోర్టు దూసుకెళ్లేలా చేస్తుంది. వైసీపీ నేతలు కన్ను సన్నల్లో ఈ మత్తు దందా నడిపించడానికి గుంటూరే ప్రత్యక్ష సాక్ష్యం. ఇక్కడ ఎమ్మెల్యే, ఆయన బంధువులు బ్రౌన్ షుగర్, కొకైనా స్మగ్లింగ్ దందాలతో ఆరితేరిపోయారని లోకల్లో టాక్ వినిపిస్తోంది. ఆ మధ్య బాపట్ల జిల్లా మార్టూల్ మండలం బొల్లపల్లి టోల్ ప్లాజా దగ్గర మెథాంఫెటమైన్ డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. బెంగళూరు నుంచి ట్రావెల్స్ బస్సులో తరలిస్తుండగా పోలీసులు తనిఖీ చేసి బ్రౌన్ షుగర్ ను పట్టుకున్నారని వార్తలు వచ్చాయి. నిజాముద్దీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని అప్పట్లో పోలీసులు చెప్పినా ఆ కేసు తర్వాత ఏమైందో ఎవరికి తెలియని పరిస్థితి. నిజానికి సదరు నిజాముద్దీన్ దగ్గర అతను ప్రయాణించే బస్సు వెనుక ఫాలో అవుతున్న అతని ఫ్రెండ్స్ దగ్గర భారీగా మత్తు పదార్థాలు ఆ రోజు దొరికినాయి. అధికార పార్టీ నేతలకు బంధువులు కావడంతో పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కేసును నీరుగార్చే ప్రయత్నాల్లో భాగంగా కేవలం 8 గ్రాముల బ్రౌన్ షుగర్ దొరికిందని నమ్మబలుకుతూ పోలీసు కేసును పక్కదోవ పట్టించారు. పట్టుబడ్డ నిందితుడు గుంటూరుకు చెందిన అధికారిక వైసీపీ ఎమ్మెల్యే తమ్ముడు కుమారుడని తేలింది. అందుకే విషయం బయటకు పోకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. కొన్ని నెలల క్రితం ఇదే వైసీపీ నేత కొడుకు ప్రముఖ హోటల్ యజమాని కుమారుడు నైజీరియన్ దేశస్థులతో కలిసి మాదక ద్రవ్యాలను తయారు చేస్తూ స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కిన సంఘటన కూడా గుంటూరు స్థానికులకు తెలిసిన విషయమే. ఇదే వైసీపీ నేత తమ్ముడు కొడుకు కూడా ఇదే తరహా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోవడం శోచనీయం. మనిషిని కుర్రాడిగా మార్చే బ్రౌన్ షుగర్ వంటి ప్రమాదక డ్రగ్స్ ని అధికారిక వైసీపీ నేతలే సప్లై చేయడం అత్యంత దుర్మార్గమని స్థానికులు అంటున్నారు. ఇంతటి డేంజర్ సిచ్యువేషన్ లో రాష్ట్రం ఉన్నా కూడా సీఎం జగన్ కానీ డీజీపీ కానీ ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోకపోవడం చూస్తే ఈ డ్రగ్స్ దందాకు పచ్చజెండా ఊపిందనే వార్తను అర్థమవుతోంది. ఇదంతా వైసీపీ నేతలకు అండగా పోలీసు బాసులు కూడా నడిపిన వ్యవహారమేనని, ఎన్నడూ లేని విధంగా ఈ 5 ఏళ్ల రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాలు, డ్రగ్స్ దందాలు పెరిగాయని గుంటూరు టీడీపీ గంజాయికి డ్రగ్స్ కు బానిసలుగా మారి యువకులు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారో కొన్ని నెలల క్రితం ఇదే గుంటూరులో జరిగిన జంట హత్యలే ప్రత్యక్ష సాక్ష్యమని స్థానికులు అంటున్నారు. వృత్తిపరంగా డాక్టర్ అయిన పెమ్మసాని తాను గుంటూరు ఎంపీగా నిలిచిన తర్వాత నెల రోజుల వ్యవధిలో ఈ మత్తు పదార్థాల స్మగ్లింగ్లు, అమ్మకాల దందాలను కూకటి వేలతో పెకిలిస్తానని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో ఉన్న పలు కాలేజీ విద్యార్థులు ఈ మాదక ద్రవ్యాలకు బానిసై బంగారం లాంటి తన భవిష్యత్తులను నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువతలను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చకుండా చూడాల్సిన జగన్ సర్కారు తమ పార్టీ నేతలతో ఈ దందాలు నడిపించడం దారుణమని, ఇందుకు బాధ్యులుగా ఉన్న వైసీపీ నేతలను కటకటాల వెనక పంపించడం ఖాయమని పెమ్మసాని హెచ్చరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో డ్రగ్స్ స్మగ్లర్ అవతారం ఎత్తిన వైసీపీ నేతలను తరిమి కొట్టాలని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.